వీక్ మొత్తం క్యారేజీలు కడతాం కాబట్టి రేపేం కూర చేయాలో ఇవాళే డిసైడ్ అయిపోతాము. అదే వీకెండ్ వచ్చేసరికి హాలిడేసే కదా అని లైట్ తీసుకుంటాము. అక్కడే మనం పొరపాటు చేస్తాము. వీకెండ్ అయ్యేసరికి ఇంట్లో కూరగాయలు అయిపోతాయి. మరుసటి రోజు ఏం కూర చేయాలో అస్సలు పాలుపోదన్నమాట. అలాంటప్పుడు ఈ వీక్ మొత్తం ప్లాన్ చేసుకుంటే ఇలాంటి ఒక కూరనైతే ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ మిక్స్ వెజిటబుల్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. వీక్ మొత్తం మనం వండే కూరగాయల్లోంచి ఒక్కొక్క రోజు ఒక్కొక్క కూరగాయని పక్కనేసినా సరే ఈ కర్రీని అయితే ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. నేను ఇక్కడ చపాతీలోకి చేసుకుంటున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి. ఇంకా ఈ కర్రీ తయారు చేయడం కోసం నేనైతే ఇక్కడ ఒక మందపాటి వెడల్పాటి కుక్కర్ గిన్నెనైతే పెట్టుకున్నాను. ఇదైతే వెడల్పుగా ఉంటుంది. అడుగు చాలా మందంగా ఉంటుంది. బాగా వస్తుంది కర్రీ. అందుకే తర్వాత అది బాగా వేడెక్కిన తర్వాత ఒక 2-3 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. అది హీట్ అయ్యాక ఆనియన్స్ని వేసుకున్నాను అనమాట. ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకుని వేసుకుంటే మంచిగా గ్రేవీ వస్తుంది. తర్వాత ఒక 2 పచ్చిమిర్చి, ఒక 2-3 టమోటాలను కూడా కట్ చేసి వేసుకున్నాను. ఇందులో ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకున్నాను. కాస్త ఒక 1/2 ఇంచ్ అల్లం కూడా తురిమి వేసుకున్నాను. ఆ క్లిప్ మిస్ అయింది, అందుకే చెప్తున్నాను. ఇవన్నీ కాస్త మగ్గిపోయి వేగిపోయిన తర్వాత ఇలా కొంచెం సన్న ముక్కలుగా కట్ చేసుకున్న క్యారెట్ని అయితే వేస్తున్నాను. క్యారెట్ని కూడా ఇలా కొంచెం మగ్గే వరకు కలిపేసుకోవాలన్నమాట. ఈ కర్రీ పూరి చపాతీలోకి చాలా బాగుంటుంది. రైస్లో కూడా బాగుంటుంది. చాలా మంచి టేస్ట్ అయితే వస్తుందన్నమాట. అన్ని వెజిటబుల్స్ ఉంటాయి కాబట్టి చాలా హెల్తీ రెసిపీ అనమాట. పిల్లలు ఏ కూరగాయ తినకపోయినా ఇంకొక దాన్ని అయితే తింటారు కదా కంపల్సరీ. అందుకని అందరూ ఇష్టంగా అయితే తింటారన్నమాట. తర్వాత ఇవి కాస్త ఫాస్ట్గా మగ్గిపోవాలంటే కొంచెం సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ వేసాక ఒక్కసారి కలిపేసుకొని మూత పెట్టుకొని ఉడికించేసుకోవాలి. ఫ్రెండ్స్, మన వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ఖచ్చితంగా లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. ఇక ఇలా కలిపేసిన తర్వాత మొత్తం స్ప్రెడ్ చేసేసి మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ మీడియం టు స్లిమ్ ఫ్లేమ్లోకి పెట్టేసుకొని బాగా ఉడికించేసుకుంటే క్యారెట్ ముక్కలు ఉడికిపోతాయి అన్నమాట. మిగిలిన వెజిటబుల్స్ అన్నీ ఉడికించే వేసేస్తున్నాను. అందుకే క్యారెట్ మాత్రమే కాస్త టైం తీసుకుంటుంది. ఇది కాస్త మూత పెట్టేసుకుంటే మంచిగా మగ్గిపోయింది. ఇలా మగ్గిపోయిన తర్వాత మళ్ళీ ఒక్కసారి కలిపేసుకొని ఇప్పుడైతే ఇందులో నేను క్యాప్సికమ్ని అయితే వేస్తున్నాను. ఒక క్యాప్సికమ్ తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. క్యారెట్ కూడా పెద్ద సైజ్ క్యారెట్ ఒకే ఒక క్యారెట్ అయితే తీసుకున్నాను. ఒక్కొక్క కూరగాయ తీసుకున్నా కూడా కర్రీ అయితే బోల్డ్ అయిపోతుంది అనమాట. చెప్పా కదా వీకెండ్ కర్రీ అని. తర్వాత ఇక్కడ 1 స్పూన్ ధనియాల పొడి వేస్తున్నాను. క్యాప్సికమ్ ఫాస్ట్గానే మగ్గిపోతుంది కాబట్టి క్యారెట్ ఉడికిన తర్వాత వేసుకుంటున్నాను అనమాట. తర్వాత ఒక 1/2 స్పూన్ పసుపు, రుచికి సరిపడా కారం వేస్తున్నాను. మీరు ఎంత కారం తినగలుగుతారో మీ కర్రీ క్వాంటిటీని బట్టి కారం అయితే వేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఒకసారి కలిపేసుకున్న తర్వాత అందులో 1 కప్పు ఉడికించిన ముడి శనగలను అయితే వేసుకుంటున్నాను. ఇక్కడ నేను తెల్ల శనగలు తీసుకున్నాను. మీకు ఏ శనగలు అవైలబుల్ ఉంటే అవి తీసుకోవచ్చు. నల్లగా కూడా ఉంటాయి కదా, అవైనా తీసుకోవచ్చు. తర్వాత ఒక 2-3 బంగాళదుంపల ముక్కలను కూడా ఉడికించినవే వేసుకుంటున్నాను. తర్వాత కాస్త కొత్తిమీర పైన చల్లేసుకొని మళ్ళీ ఒక్కసారి మొత్తం మిక్స్ చేసేసుకుంటే మొత్తం వేగిపోతాయి అన్నమాట. మనం ఆల్రెడీ బంగాళదుంపలను శనగలను ఉడికించినవే తీసుకున్నాను. కర్రీ అయితే చాలా ఫాస్ట్గా అయిపోతుంది. క్యారెట్ ముక్కలు కూడా ఫాస్ట్గానే మగ్గిపోతాయి. క్యాప్సికమ్ ఇంకా ఫాస్ట్గా ఉడికిపోతుంది కాబట్టి చాలా ఈజీగా అయితే తయారు చేసేసుకోవచ్చు. ఇక్కడ తర్వాత ఇవన్నీ కాస్త మగ్గిన తర్వాత ఒక 2 గ్లాసుల నీళ్లు పోసేసాను. నీళ్లు కర్రీ క్వాంటిటీని బట్టి చూసుకొని వేసుకోవాలి. కాస్త పల్చగా అనిపించినా సరే ఒక బంగాళదుంపను 4 ముడిశనగలను నలిపేస్తే కర్రీ అయితే థిక్గా గ్రేవీలాగా వచ్చేస్తుంది. తర్వాత ఇక్కడ రుచికి సరిపడా ఉప్పునైతే వేసేస్తున్నాను. నేనైతే ఈరోజు మ్యాష్ చేసి వేయట్లేదు బంగాళదుంప ముడిశనగల్ని. ఒకవేళ మీకు ఎక్కువ క్వాంటిటీలో గ్రేవీ రావాలంటే కొన్ని శనగలు 2 బంగాళదుంప ముక్కల్ని కాస్త మెత్తగా పేస్ట్ లాగా స్మాష్ చేసేసుకొని వేసేసుకుంటే చాలా క్వాంటిటీలో గ్రేవీ అయితే వచ్చేస్తుంది. రైస్లోకి అలా చేసుకునేటప్పుడైతే చాలా ఎక్కువ గ్రేవీ కావాలి కాబట్టి అలా చేసుకోవచ్చు అన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా వాటర్ మొత్తం మంచిగా ఉడికిపోయి మనం వేసిన ముక్కలు కూడా అన్నీ బాగా ఉడికిపోయినాయి అన్నమాట. అన్నీ ఆల్రెడీ ఉడికించినవే వేసాం కాబట్టి చాలా ఫాస్ట్గా అయితే అయిపోతుంది. కాస్త థిక్ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. ఇవన్నీ బాగా ఉడికిపోయి ఉప్పు కారం మొత్తం అన్నిటికీ మంచిగా పట్టేసుకున్న తర్వాత ఇలా అయితే రెడీ అయిపోయిందనమాట. చూస్తున్నారు కదా వెజిటబుల్స్ ఎంత పర్టికులర్గా పర్ఫెక్ట్గా కనిపిస్తున్నాయో. చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. ఇలా అయిన తర్వాత కన్సిస్టెన్సీ చూసుకొని ఒకసారి సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసేసుకొని
స్టవ్ని అయితే ఆపేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు వేడిగా ఉంది కాబట్టి చూడ్డానికి కాస్త ఇలా పల్చగా కనిపిస్తుంది. తినే టైంకి చల్లారిపోతుంది కాబట్టి ఇంకాస్త థిక్ కన్సిస్టెన్సీ అయితే వచ్చేస్తుంది. నేను చేసింది చపాతీలోకే కాబట్టి ఈ గ్రేవీ సరిపోతుంది. ఒకవేళ రైస్లో కనుక చేసుకుంటే కొన్ని ముడిశనగలని ఇంకా ఒక 2-3 బంగాళాదుంప ముక్కల్ని కాస్త మెత్తగా పేస్ట్ లాగా మ్యాష్ చేసుకొని వేసేసుకుంటే మంచి గ్రేవీ అయితే వచ్చేస్తుంది అనమాట. ఎక్కువ క్వాంటిటీలో గ్రేవీ కావాలంటే. చూడండి మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ ఎంత ఈజీగా ఎంత టేస్టీగా అయితే ప్రిపేర్ అయిపోయింది కదా. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.